నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. జాతీయ విద్యా విధానంలో వ్యాయామ విద్య ది కీలక పాత్ర. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానంలో వ్యాయామ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉన్నదని జెఎన్టీయూకే అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ జి. శ్యామ్ కుమార్ అన్నారు. కాకినాడ జిల్లా పెదపుడి మండలం గొల్లలమామిడాడలోని డిఆర్కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో జరిగిన స్పోర్ట్స్ ప్రాజెక్టు మీట్ను మంగళవారం శ్యామ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాయామ విద్యకు రాష్ట్ర ప్రభుత్వ సైతం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, ఇటీవలే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యాయామ విద్యకు సంబంధించి చాలా కీలకమైన ప్రకటన చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాబోయే కాలంలో వ్యాయామ విద్యకు మంచి భవిష్యత్తు ఉందనే ఆశాభావాన్ని జి. శ్యామ్ కుమార్ వ్యక్తం చేశారు. ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలో ఇటువంటి ప్రాజెక్ట్ మీట్ల ద్వారా తెలుసుకోవచ్చని ఆయన అన్నారు. గొల్లలమామిడాడ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డి. ఆర్కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కరస్పాండెంట్ డి. ఆర్కే రెడ్డి మాట్లాడుతూ తమ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు భవిష్యత్తులో మంచి క్రీడాకారులను తయారు చేయాలని, తద్వారా దేశానికి, రానికి మంచి పేరు తీసుకురావాలన్నదే తమ కళాశాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. డిఆర్కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డాక్టర్ సబ్బెళ్ల శివ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని భావితరాలు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామ విద్యను సాధారణ విద్యలో తప్పనిసరి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎల్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. శ్రీనివాస్ రెడ్డి, డిఎస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి. త్రివేణి, ప్రముఖ వైద్యులు డాక్టర్ కోనాల తమ్మిరెడ్డి, గొల్లలమామిడాడ ఓల్డ్ ప్లేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి మండ రాజారెడ్డిలు, ఇల్లపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పప్పు శ్రీనివాసరెడ్డిలతో పాటుడి ఎల్రెడ్డి డిగ్రీ కాలేజెస్, డిఎస్ జూనియర్ కాలేజ్, డిఆర్కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ మీట్ సందర్భంగా వివిధ క్రీడాంశాలలో నిర్వహించిన పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి జెఎన్టీయూకే అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ జి. శ్యామ్ కుమార్, గొల్లలమామిడాడ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డి. ఆర్కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కరస్పాండెంట్ డి. ఆర్కే రెడ్డిలు బహుమతులు అందజేశారు. అతను అడిగారంట, ఏం కావాలి, నీకు ఇంకా లేదమ్మా ఆప్షన్. భగవంతుడు అన్నాడంట, నీకు దెర్ ఈజ్ నో ఆప్షన్, నువ్వు ఛాయిస్ లేదు నీకు. ఈ ఛాయిస్ ఏంటంటే నువ్వు కోరుకోవాల్సింది లిటిల్ ఫింగర్, చాలా తక్కువ స్థాయిలో ఉన్న ఫింగర్, అంటే చిన్న ఫింగర్, చేతిలో ఉన్న అతి చిన్న ఫింగర్ని వాడు కోరుకోవాలి. వాడు ఎవరంటే టీచరు, ఎస్పెషల్లీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. వాడు వచ్చాడు ముందుకి, సార్ తప్పదు బాబు నువ్వు తీసుకోవాల్సిందే అంటే, భగవంతుడు గారు మీరు మాకు ముందు అవకాశం ఇచ్చినా నేను ఇదే ఫింగర్ని కోరుకునేవాడు అన్నాడట. ఎందుకు అన్నాడట ఆయన తెలియక, ఎందుకు ఈ ఫింగర్ను కోరుకునేవాడు అన్నాడట. అంటే సార్ భారత సంస్కృతిలో నమస్కారం పెట్టినప్పుడు ఎదుటివారికి దగ్గరగా ఉండే ఫింగర్ లిటిల్ ఫింగర్ సార్, వారి హృదయానికి దగ్గరగా ఉంటాను, వారి హృదయాన్ని జాగ్రత్తగా కాపాడతాను, దట్ ఈస్ మై ప్రొఫెషన్ అన్నాడట. దట్ ఈస్ ద నోబుల్ ప్రొఫెషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. You are a teacher wherein you should feel that you are